వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రతిపక్ష వైసీపీకి భారీ షాక్ తగిలింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై భారీ సంఖ్యలో వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. నర్సీపట్నంలో 35 వైసీపీ కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. 28వ వార్డు అయ్యన్న కాలనీకి చెందిన మాజీ వాలంటీర్లు దమయంతి, సత్యవేణిల ఆధ్వర్యంలో 30 కుటుంబాలు, అలాగే శివపురానికి చెందిన ఫణికుమార్ ఆధ్వర్యంలో మరో 5 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ చింతకాల రాజేష్ పసుపు కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చే తాము పార్టీ మారామని మాజీ వాలంటీర్ దమయంతి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను 28వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మన గౌరవనీయులు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి ఇంటి దగ్గర మన రాజేష్ బాబు గారి ఆధ్వర్యంలో స్థానిక 28వ వార్డులో అయ్యన్న కాలనీ నుంచి, శివపురం నుంచి ఈరోజు వాలంటీర్స్ ఫ్యామిలీస్ అవుతానేమి వైసీపీ నుంచి దాదాపు 30 కుటుంబాలు ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు నచ్చి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పరిగెడుతున్న ఈ ప్రభుత్వం విధానాలు నచ్చి ఈరోజు మా పార్టీ కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఇది నర్సీపట్నం మున్సిపాలిటీలో మొట్టమొదటిసారిగా మా 28వ వార్డు నుంచి ఈ చేరికలు జరగడం మాకు చాలా ఆనందదాయకం. ఈ ఒక్క వార్డు నుంచే కాదు, చాలా వార్డు నుంచి కూడా ఇప్పుడు చేరికలు అనేవి కూటమి ప్రభుత్వంలోకి ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆకాంక్షించి చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు. ఇక నుంచి ప్రతి వార్డు నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలవుతుంది. అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా రాజేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని విజయానికి కూడా కృషి చేయాలని, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, వార్డులో ఉన్న పాత నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో కానీ, తర్వాత వచ్చే 29 ఎన్నికలను కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించి మీరందరూ కూడా మాతో కలిసి పనిచేసి ఈ పార్టీ విజయానికి విజయంలో పాల్పంచుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గారికి, పద్మావతి అమ్మ గారికి, మన విజయ్ గారికి, రాజేష్ బాబు గారికి, మురళి గారికి, పైలు గోవింద్ గారికి, శ్రీకాంత్ గారికి అందరికీ కూడా నమస్కారాలండి. ముందుగా మేము ఈ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వం విధి విధానాలు మాకు నచ్చేయండి. మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ మన పెద్ద చెరువు దగ్గర సృష్టి క్షేత్రం అనేది ఈ కుటుంబం అనేది పూనుకోవటం జరిగిందండి. కుటుంబం దానివలన మాకు ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఆనందదాయకం అండి. ఇది చాలా చాలా సంతోషం అండి. కానీ కొంతమంది ఈ సృష్టి క్షేత్రాన్ని ఆపడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. అది చాలా తప్పండి. అది ఎందుకు అంటే ఆ సృష్టి క్షేత్రం అనేది మన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, అంటే పార్వతీ పరమేశ్వరులు అంటే పరమేశ్వరుడు అంటే మన లోకాన్ని సృష్టినే నడిపే జగన్నాయకుడు అండి. ఆయన్ని మనం తక్కువ అంచనా వేయకూడదండి. ఎందుకు అంటే పరమేశ్వరుల విగ్రహాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదండి. అది ఆగదండి. ఆగినా కూడా అది ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంటుంది. అది సృష్టి క్షేత్రం అనేది ఆ నిర్మాణం అనేది జరుగుతుంది కంపల్సరిగాన. కాకపోతే ఎటువంటి ఆ రాజకీయ ప్రలోభాలకు కూడా అది పాల్పడొద్దు అని తెలియచేస్తున్నామండి. అయ్యన్న పాత్రుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు ఒక విషయాన్ని తెలియచేశారండి. అవి పార్టీలకి అతీతంగా మేము ఈ సృష్టి క్షేత్రాన్ని అనేది నిర్మించడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది ప్రతి ఒక్కరు కూడా వచ్చి మనం ఈ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. కాకపోతే దీన్ని పార్టీలకి మాత్రం ప్రలోభం చేయొద్దు అని చెప్పేసి ఆయన అప్పుడే పేర్కొన్నారండి. ఆ విధంగానే కూడా మీరు మలుచుకుంటే చాలా మంచిదండి. ఈ నర్సీపట్నాన్ని అభివృద్ధికి అనేసి ఆ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతుందండి అక్కడ. అలాంటి పార్వతీ పరమేశ్వరుల సృష్టి క్షేత్రాన్ని మీరు అడ్డుకోవడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. అది కాకపోతే ఆ సృష్టి క్షేత్రం వల్ల నర్సీపట్నానికి వచ్చే హాని, ప్రజలు నష్టపోతున్నారు అనేసి మీరు పేర్కొన్నారు ఇంతకు ముందే. అది ఏ విధంగా నష్టపోతున్నారు అనేది మాకైతే తెలియదండి. కానీ ఏ విధంగా నర్సీపట్నం అభివృద్ధి చెందుతుంది అనేది మాత్రం మాకు తెలుసండి ఆడవాళ్ళందరికీ. ఎందుకు అంటారా, నర్సీపట్నం అభివృద్ధి చెందడం పర్యాటక ప్రాంతంగా పేర్కొంటారండి ఇది. ఎందుకంటే మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి మనం ఇక్కడ మంచి మంచి టెంపుల్స్ని చూసిన తర్వాత అక్కడ అనుకుంటామండి, అబ్బాయి ఇక్కడ ఎంత మంచి విగ్రహాలు ప్రతిష్ఠించారు, ఎవరు కట్టారో అనేసి. అలానే మన చింతకాల అయ్యన్న పాత్రుడు గారిని కూడా ఇక్కడ ఈ సృష్టి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు
కూడా పర్యటించి మన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని మంచి కుటుంబం ఇటువంటి ప్రతిష్ట చేసింది అని చెప్పి పేర్కొంటారండి. తర్వాత పర్యాటక ప్రాంతంగా మారుతుందండి. మన నర్సీపట్నం అభివృద్ధికి ఇంకా ముందంజ వెయ్యాలనేసి ఈ కుటుంబం ముందుకొచ్చిందండి. అలాంటి కుటుంబానికి మా ఆడవాళ్ళందరం కూడా వెన్నంటూ ఉంటామండి. మేము కూడానా మీరు ఆపే ప్రయత్నం అయితే చేసినా కూడా ఇది ఆగదండి, అది జరుగుతూనే ఉంటుంది, జరుపుతారు, అది ప్రారంభం అవుతుందండి. ఈ నర్సీపట్నం అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడానా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న చిరు వ్యాపారాలు కూడా బాగుపడతాయండి. అక్కడ ఆ సృష్టి క్షేత్రం జరగడం వలన అటువంటి మీరు ఎందుకు అలాంటి ప్రలాభాలకి బురద చల్లుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పార్టీ మీద బురద జల్లడానికి మాత్రమే మీరు ఇలాంటి ప్రలోభాలకి లోన చేస్తున్నారండి. కాకపోతే ఇది పార్టీలకు అతీతంగా కూడా చేస్తున్నారండి. అందువల్ల వీళ్ళు ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధులు అయితే కాదండి, వీళ్ళు సొంతంగా వీళ్ళ కుటుంబం సొంతంగా వీళ్ళ నిధులతో కట్టిస్తున్నారండి. ఎందుకంటే నర్సీపట్నం ప్రతి ఒక్క ప్రజలకి కూడా ఆరోగ్యాలు అందాలని చెప్పి వీళ్ళు ఒక అడుగు ముందుకు వేశారండి. ఆ అడుగులో భాగంగానే మేము ప్రతి ఒక్కరు నర్సీపట్నం నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కూడా మీ వెనకాతలు మేము నడుస్తామండి, నడిచి తీరుతామండి. ఈ విషయంలో మాత్రం గత ప్రభుత్వం ఉండేటప్పుడు నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారండి. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అనేది నేను తీస్తానమ్మా అని చెప్పేసి ఒక మాట ఇచ్చారండి. ఆ మాటకి వాళ్ళు ఎక్కిరించారండి. మా ఆయన గారు ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి ఉన్నారండి. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యుండి గత 5 సంవత్సరాలు కూడా చాలా ఖాళీగానే ఉన్నారండి. ఖాళీగా ఉండేటప్పుడు బీపీడీ చేశారు. బీపీడీ చేసిన తర్వాత ఇలాగా నారా లోకేష్ గారు మాట ఇచ్చారు, ఆ మాటని నిలబెట్టుకుంటారనేసి ఒక ఉద్దేశంతో మేము బీపీడీ చేసి ఉన్నారండి. తర్వాత చాలా మంది ఎక్కిరించారండి, మీ బీపీడీ చేస్తున్నారు, మీ ప్రభుత్వం వచ్చినా సరే ఇది చెయ్యరు అని చెప్పేసి వాళ్ళు నొక్కి వక్కాడించినా సరే మేము ఒక్కటే అన్నామండి, ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం పార్టీ వస్తుంది, వచ్చి మెగా డిఎస్సి నారా లోకేష్ గారు తీస్తారు అని చెప్పేసి మేము గట్టిగా అనుకున్నామండి. ఆ సంకల్పం మేము చేసిన తర్వాత ఆ 5 సంవత్సరాలు మేము ఖాళీగా ఉన్న తర్వాత మెగా డిఎస్సి తొలిగానే ఘన విజయంతో కూటమి ప్రభుత్వం గెలిచిందండి. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నారా లోకేష్ గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద చేసే ఉన్నారండి. మెగా డిఎస్సి మీద చేసి ఆయన మెగా డిఎస్సి మీద చేశారు తొలి సంతకం అనేసి అనుకుంటున్నారండి. కాదండి, నిరుద్యోగుల మీద చేశారండి. ఈ టీచర్ పోస్ట్ కోసం ఎంతమంది అయితే ఎన్ని సంవత్సరాల నుంచి అహర్నిశలు కష్టపడి చదువుతూ ఉన్నారండి. వాళ్ళ జీవితాలు వాళ్ళ బ్రతుకుల మీద చేశారండి మీరు ఒక సంతకం. అలాంటి మీ నారా లోకేష్ గారికి మా కుటుంబం తరపు నుంచి ప్రతి కుటుంబం తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అక్కడ పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు గారు కడుపున పులిబిడ్డ పుడే పుడుతుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అండి. నారా లోకేష్ గారు ఇచ్చిన మాట తప్పే ప్రభుత్వం కాదు టీడీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదు అని చెప్పేసి మరొక్కసారి రుజువు చేసుకున్నారండి.